సాంకేతికంగా ఎంతో వేగంగా దూసుకెళ్తున్న ఈ ప్రపంచం భవిష్యత్తులో ఎలా ఉండబోతుంది? ప్రస్తుతం వివిధ దేశాలకు ప్రాతినిధ్యం వహించే మనుషుల మధ్య జరుగుతున్న క్రీడలు, యుద్ధాలు భవిష్యత్తులో రోబోల మధ్య జరిగితే ఎలా ఉంటుంది? ఇంజనీరింగ్ విద్యార్థుల అద్భుత ఆవిష్కరణలను మీరు చూడండి. మనిషి తన ప్రస్థానాన్ని ప్రారంభించింది మొదలు జీవన గమనంలో ప్రతిరోజు ఏదో ఒక ఆవిష్కరణతో ముందుకు సాగిపోతూనే ఉన్నాడు. ఒకప్పుడు కేవలం తన ఆహారం కోసం శ్రమించిన మానవుడు పరిణామ క్రమంలో ఎన్నో అద్భుతాలను సాధించాడు, ఎన్నో మైలురాళ్లను అధిగమించాడు. మానవ మేధస్సుతో సాధించలేనిది ఏదీ లేదని సత్తా చాటాడు. ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్, ప్రైవేటీకరణ విధానాలు దేశంలో ఎన్నో మార్పులకు నాంది పలికాయి. ప్రపంచమే ఓ కుగ్రామంగా మారిపోయింది. సాంకేతిక విప్లవం ఎన్నో దూరాలను ఛేదించింది. సమాచార విప్లవం సుదూర ప్రదేశాలను ఏకం చేసింది. ఈ విప్లవం ఇంతటితో ఆగుతుందా లేక మరికొన్ని ఆవిష్కరణలకు ఊతమిస్తుందా అన్న ప్రశ్న సాధారణంగానే వ్యక్తమవుతుంది. ఇటువంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానంగా హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు ఎన్విజన్ పేరుతో టెక్నోఫెస్ట్ నిర్వహించారు. భవిష్యత్ ప్రపంచాన్ని ఆవిష్కరించే ప్రయత్నమే ఎన్విజన్ ఉద్దేశమని విద్యార్థులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఎన్నో కళాశాలలను ఆకర్షించిన ఈ ఈవెంట్ ను ఆది నుంచి ముగింపు దాకా నిర్వహించింది విద్యార్థులే కావడం విశేషం. లాస్ట్ ఇయర్ వరకు ఇది ఇంట్రా కాలేజ్ ఫెస్టివల్ ఉండే. ఇప్పటి నుంచి ఇది ఇంటర్ కాలేజ్ ఫెస్టివల్. అంటే ఆల్ ఓవర్ ఇండియా నుంచి, ఏపీలో మిగతా కాలేజ్ నుంచి అన్నిటి దగ్గర నుంచి స్టూడెంట్స్ వస్తారు పార్టిసిపేట్ చేయడానికి. మా దగ్గర మోర్ దాన్ 50+ ఈవెంట్స్ ఉన్నాయి. అండ్ మెయిన్లీ రోబో సాకర్, రోబో వార్స్, డ్రిఫ్ట్ కింగ్ ఇలాంటి పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా ఉన్నాయి. రోబోటిక్స్ క్లబ్, రోబో వార్స్, రోబో సాసర్, ఆర్కేడ్ రన్ ఇలా రోబోల యుగం వస్తే ఎలా ఉంటుందో ఆవిష్కరించే ప్రయత్నం చేశారు విద్యార్థులు. వివిధ దేశాల మధ్య రోబో యుద్ధాలు వస్తే ఎలా ఉంటాయో చూపించారు. ఈ ఈవెంట్ లో విద్యార్థులు స్వయంగా రోబోలను తయారు చేసుకోవడం గమనార్హం. అదేవిధంగా వివిధ దేశాల మధ్య జరిగే క్రీడా పోటీలు రోబోల మధ్య జరిగితే ఎలా ఉంటుందో చూపిస్తూ రోబో సాసర్ తో ఆవిష్కరించారు. ఇండియాలో ఉన్న ఏ కాలేజ్ అయినా దీనికి ఎలిజిబుల్. సో అన్ని కాలేజ్ టీం వాళ్ళు వచ్చారు. టోటల్ 26 టీమ్స్ వచ్చాయి దీని మీద. అండ్ బయటి కాలేజ్ వాళ్ళు 17 టీమ్స్ ఉన్నారు బయటి కాలేజ్ వాళ్ళు. అండ్ ఐఐటిఎస్ నుంచి 7 టీమ్స్ ఉన్నారు. అంటే దీంట్లో రోబోట్స్ ఫుట్బాల్ ఆడుతుంటారు. ఓకే, ఇది ఇలాంటివి ఎందుకు పెడుతున్నాం అంటే ఫ్యూచర్లో మనుషుల మధ్యలో టీమ్స్ కాకుండా ఇండియన్ టెక్నాలజీ అండ్ ఫ్యూచర్ టెక్నాలజీస్ వాళ్ళు కూడా రోబోట్స్తో స్పోర్ట్స్ ఆడించవచ్చు. సో అది ఉద్దేశంలో పెట్టుకొని ఈ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. దిస్ ఈస్ రోబో సాకర్. ఈ ఈవెంట్ లో డ్రిఫ్ట్ కింగ్ మరో ఆకర్షణగా నిలిచింది. ఎత్తులు పల్లాలలో రిమోట్ తో 4-వీలర్ వెహికల్లను దూకిస్తూ పోటీ పడతారు విద్యార్థులు. ఇక్కడ ఆపరేషన్ అంతా రిమోట్ తోనే సాగుతుంది. బుల్లి జీపులు ఎగురుతూ దూకుతూ వెళ్తుంటే విద్యార్థుల కేరింతలతో పోటీలు సందడిగా సాగాయి. ఎన్విజన్ లో మరో ఇంట్రెస్టింగ్ కాంపిటీషన్ స్కెచ్ ది ఫ్యూచర్. ఏదైనా ఒక అంశం ఇచ్చి దాని భవిష్యత్తును ఊహించి పెయింటింగ్ ద్వారా ప్రదర్శించాలి. ఇక విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పాల్గొన్న ఈవెంట్ స్కెచ్ అండ్ క్లే ప్లే. ఈ ఈవెంట్ లో ముందు విద్యార్థులు ఊహించుకున్న 4-వీలర్ వెహికల్ ను స్కెచ్ ద్వారా ప్రదర్శించాలి. ఆ తర్వాత అదే మాదిరి బుల్లి వాహనాన్ని బంకమట్టితో విద్యార్థులు రూపొందించాలి. ఇలా ఎన్నో ఈవెంట్లు దేనికది ప్రత్యేకంగా నిలిచింది. ఎప్పుడు చదువులతో కుస్తీ పట్టే ఐఐటి విద్యార్థులు ఈ పోటీలను ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఈ ఈవెంట్ స్కెచ్ ద ఫ్యూచర్ దేనికి అంటే జనరల్గా ఐఐటీస్లో కొత్త ప్రయోగాలు చేస్తుంటారు, కనిపెట్టాలనుకుంటూ ఉంటారు. ఆ కనిపెట్టడానికి కొంచెం టైం పడుతుంది. సో వాళ్ళు కొంచెం ఒక 10-15 ఏళ్ళు ముందుగా, ఒక 20 years ముందుగా ఆలోచించి అప్పుడు రిక్వైర్మెంట్స్ ఏముంటాయో దాన్ని బట్టి ఇప్పుడు చేస్తారనమాట. ఇక్కడ మా మెయిన్ థీమ్ అంటే ఫ్యూచర్లో కావాల్సిన టెక్నికల్ థింగ్స్, ఇంకా ఏమేమైతే చేయాలనుకుంటున్నారో దాన్ని స్కెచ్ చేయడం. ఇక్కడ ఈ కాంపిటీషన్ మెయిన్ ఏమంటే వాళ్ళ డ్రాయింగ్ స్కిల్స్ ఎలా ఉన్నాయని చూడడం కాదు, వాళ్ళ ఐడియా ఎలా ఉంది, ఐడియా ఎలా వర్కౌట్ అవుతుంది, దానివల్ల పబ్లిక్కి ఎంత యూజ్ అవుతుంది అని. మాకు ఇక్కడ 50 పార్టిసిపెంట్స్ పైన వచ్చారు, ఎవ్రీవన్ విత్ డిఫరెంట్ ఐడియా. దేశవ్యాప్తంగా ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థులు పాల్గొన్న ఈ ఈవెంట్ మొత్తం ఐఐటి విద్యార్థుల స్వీయ నియంత్రణలో జరగడం విశేషం. సీనియర్ విద్యార్థులు కొంతమంది టీమ్ గా ఏర్పడి ఎన్విజన్ ను ఆద్యంతం ఆసక్తిగా మలిచారు. విద్యార్థులు తమలోనే 3 డొమైన్లను ఏర్పాటు చేసుకుని ఎవరికి వారు పని విభజన చేసుకున్నారు. స్పాన్సర్స్ ను కూడా విద్యార్థులు తయారు చేసుకున్నారు.
ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వలన విద్యార్థులలో వ్యక్తిత్వ వికాసం పెరుగుతుందని, చదువుకు ఎటువంటి ఆటంకం కలగకుండా మొత్తం ఈవెంట్ ను సక్సెస్ చేశామని విద్యార్థులు చెబుతున్నారు. The technical event has to be really great. So that's the robo war going on, and the participants are from MP, Chennai, and Bangalore, everywhere. And yeah, it feels nice to see that people come to see IITs, come to like experience the competition which is overall everywhere. And yeah, as a CORD, it feels a huge responsibility to take a fest from intra to inter. So ప్రతి ఏటా సాంస్కృతిక, టెక్నాలజీ అంశాలతో ఫెస్ట్ నిర్వహించే హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు ఈ దఫా వేరువేరుగా నిర్వహించారు. దీంతో ఎన్విజన్ పేరుతో నిర్వహించిన టెక్నో ఫెస్ట్ ఆద్యాంతం భవిష్యత్తు శాస్త్రవేత్తల ప్రయోగాలకు వేదికగా నిలిచింది. టెక్నాలజీ రోజు రోజుకి అడ్వాన్స్ అవుతున్న నేపథ్యంలో ఫ్యూచర్ ఇండియా ఎలా ఉండబోతుందనే ప్రయత్నం చేస్తున్నారు హైదరాబాద్ ఐఐటి విద్యార్థులు. వివిధ దేశాల మధ్య జరిగే ఆటల పోటీలు సైతం రోబోల మధ్యలో జరిగితే ఎలా ఉంటుందో కళ్ళారా చూపిస్తున్నారు వారు. అయితే వారి ఎస్టిమేషన్స్ ఎంతవరకు సక్సెస్ సాధిస్తాయనేది భవిష్యత్తే తేల్చాలి. వీడియో జర్నలిస్ట్ ప్రవీణ్తో చంద్రశేఖర్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.